పరస్త్రీ వ్యామోహంలో పడితే కడుపుని పుట్టిన బిడ్డలని అనాథలను చేసేసి సంరక్షకుడుగా ఉండాల్సినటువంటి వాడు రోడ్డు మీద పడేసి ఈ రోజు మొత్తం బయటకు వస్తే ఎలా ఎలా పరస్త్రీతో నువ్వు వ్యామోహంతో తిరుగుతుంటే ఏ స్త్రీ అయినా ఊరుకుంటుందా? ఉండదు కదా. సరే, తల్లి గమ్ముగా ఉన్న బిడ్డలు ఎందుకుంటారు? ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతుందంట, అమ్మాయికి రేపు పెళ్లి ఎడ చేయాలా? ఎలా చేసుకుంటారు? చేసుకునేది ఎవరో ఒకరు చేసుకుంటారు. ఈడంటే ఎదవ అంటే మంచి మంచి మనుషులు ఉంటారు లోకంలో. కాబట్టి ఇదేం పని వీడికి పోయే కాలం? అందులో వీడు ఎమ్మెల్సీ అంట. ఒరే పెద్దల సభలో నీలాంటి దుష్టులు, కలుడు అంటే దుర్మార్గులు ఉండొచ్చురా? చివరి సిగ్గుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిపోరా. నేను అంటుండారా, ఒరే సిగ్గులేని జన్మ నీది. ఆమెకు 3 బిడ్డలంట. 60 ఏళ్ల వయసులో లేటు వయసులో ఘాటు ప్రేమ, లేటు వయసులో ఘాటు ప్రేమ అంట. ముసలోడు మంచి రసిక శిరోమణి బిరుది ఇవ్వచ్చు. తెక్కిలోళ్ళంతా రసిక శిరోమణి అని బిరుది ఇవ్వండిరా నాయన వాడికి. అందువల్ల ఇంటి గుట్టు వీధులు పాలు చేసుకొని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అందులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కాదు వీడు. పెద్దల సభలో నీలాంటి దుష్టుడు దుర్మార్గుడు ఉండొచ్చా? మీరు చెప్పండి, ఇది ధర్మమా? ఎంతకుముందు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గురించి? ఏకపత్ని వ్రతం గురించి లెక్చర్లు ఇచ్చిండుగా ఈ పుడింగుగాడే. గంటలు ఇచ్చిండు కదా ఏకపత్ని వ్రతం గురించా. ఇప్పుడు ఏమైందిరా నీ బతుక? బస్ స్టాండింగ్ అయింది, టెక్కిలు బస్ స్టాండింగ్ అయిందా లేదా? అందువల్ల ఏంటంటే ఇటువంటి విషప కన్యల ఈ వలలో చిక్కుకుంటే వీళ్ళని ఊరకాంతలు వారకాంతలు అంటారు. వీడి కాడ సంపద చూసి, వీడి కాడ ఉన్న ఆస్తిపాస్తులు చూసి ఈయన్ని ఇంకొక రమ్మిడికి బాగాలేదా, నీ అమ్మిడి ఎందుకు తిరిగింది అంటే నొక్కేయటానికి. అంటే అందువల్ల ఏంటంటే ఆమె నవరస నటన రతిభంగిములతో ఈయన ఫ్లాట్ అయిపోయిండు. అందువల్ల లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిపోయి పిల్లల్ని అనాథలు చేసిండ్రు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. రే సిగ్గు తెచ్చుకొని క్షమాపణ కోరి ఆ పిల్లలతో ఉండరా. ఒక మంచి తండ్రి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండు, క్షమాపణని మించిన శిక్ష ఏదీ లేదు. క్షమాపణ కోరితే ఎవరినైనా, దయాగుణం అంటే క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదంటారు పెద్దలు. అందువల్ల ఆ భార్య పిల్లల కాళ్ళు పెట్టుకొని భద్రంగా కాపురం చేసుకోరా అయ్యా. ఎందుకురా నవ్వులు పాలైపోయినావు కదరా, థూ అని మకాను ఛీ థూ అని వస్తుండ్రా మహాన. అందువల్ల ఇంకేముందరా నీకు జీవితమా? నీ జీవితాన్ని నువ్వే నాగావళి నదిలోనో వంశధార నదిలోనో పండబెట్టుకుని, లేకపోతే ఆ బంగాళాఖాతంలో దూకి చచ్చిపో. సమాజానికి బట్టిన దరిద్రం వదిలిపోద్దని నేను చెప్పగలను. కనీసం పార్టీ నుంచి అన్నా యువజన శ్రామిక రైతు పార్టీ సస్పెండ్ చేసిందా? వాళ్ళకి కావాల్సింది ఇటువంటి వాళ్ళే. అవునండి, మొత్తం చూసుకుంటే గోరంట్ల మాధవ్ చేశాడు. చూడు, శాంతికి భద్రత లేదు, విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు. వీడు పల్నాడుకు చూసే సత్తునపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అయిపోయి సంక్రాంతిలో డ్యాన్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని గాలి కుదేసి సంజనా సుఖంలతో పాడుతుంది. కనీసం వాళ్ళ అల్లుడే చెప్పిండు, ఇంటి అల్లుడే చెప్పిండు, వీడు నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, కల్లుడు అని. తర్వాత వాడు అవంతి శ్రీనివాసు అరగంట చాలు అని వాడొకడు మంత్రిగా ఉండి వాడొక దుష్టుడు. ఆ గోరంట్ల మాధవగాడు ఒకడు, హిందూపురం ఎంపీ. ఏవి బతుకులరా మీ బతుకులా? మీ బతుకులు చెడ. అందువల్ల ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్య ముసుగులో రాజకీయంలో ఇటువంటి ఎదవలు ఎవరన్నా ఉంటే ఏరి పారేయాల రాజకీయ పార్టీలు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇటువంటి ఈ కామాంధులు ఎవరైతే ఉంటారో పసిగట్టి ఒక కంట కనిపెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏరి పారేయాలనేదే నా యొక్క ఉద్యమం. ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో కానీ ఉంటే ప్రజాస్వామ్యానికి సమాజానికి వీళ్ళ చీడ పేడ పురుగుల్లాగా తయారవుతారు. కాబట్టి ఈ దోవాడ సీనుగాడు అనే గాండుగాడు చేసిన పని ముమ్మాటికి తప్పు.